ఉదయ కాలంనకు ఏర్పరిచిన వాక్య భాగము మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి 24:6. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకునుడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి చూడండి, ఈ దినాల్లో మనము యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి మనము వింటూ ఉన్నాం. మరి ఇప్పటి వరకు ప్రపంచంలో అనేక స్థలాల్లో, ప్రాంతాల్లో మరి భీకరమైన యుద్ధాలు జరగడము, మరి ఆ యొక్క వార్తలు మనం వింటూ ఉన్నాం. ఇప్పుడు భారతదేశము యుద్ధములో పాల్గొంటూ ఉండడం మనము చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాం. 24 గంటలు మనకు ఇదే వార్తలు ప్రతి న్యూస్ ఛానల్లో వస్తూ ఉన్నాయి. ప్రతి న్యూస్ ఛానల్ని ఇప్పుడు మన భారతీయులు ముఖ్యంగా ఏం వెతుకుతున్నారంటే యుద్ధం విషయం ఏమవుతుంది, యుద్ధ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏం జరగబోతుందో అనేటువంటి ఒక భీతి, యుద్ధం గురించినటువంటి ఒక భయం భారతదేశ ప్రజల హృదయాల్లో నింపబడి ఉంది. మరి దేవుడు దాని గురించి ఏం చెప్తున్నాడు? 2000 సంవత్సరముల కిందటే ఈ జరిగే యుద్ధములన్నిటిని గురించి ప్రభు అయిన యేసు అప్పుడే ప్రకటించేశాడు. హల్లెలూయా. భారతదేశము పాకిస్తాన్కి యుద్ధం జరగదనేది కూడా ప్రభువుకి తెలుసు. ఎందుకంటే యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు అన్నప్పుడు అన్ని యుద్ధాల గురించి ఆయన తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మీరు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటారు, కానీ మీరు కలవరపడాల్సిన అవసరం లేదు. కలవరపడకుండా చూసుకుని అంటున్నాడు. హల్లెలూయా. కలవరపడద్దండి, భయపడద్దండి, మీకు ఏ హాని కలగదు, అంతం వెంటనే రాదు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు అంటున్నాడు, యుద్ధ సమాచారం మీరు వినండి, యుద్ధం గురించి తెలుసుకోండి, కానీ కలవరపడకుండా చూసుకోనండి. కలవరపడాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డలకు కలవరం అవసరం లేదు, భయం అవసరం లేదు, దిగులు అవసరం లేదు. హల్లెలూయా. యుద్ధ సమాచారాలు మనం వినే కొలది మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మహారక్షణ కలగచేయే దేవుడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి కీర్తనలు 74వ కీర్తన 12వ వచనంలో పరిశుద్ధ గ్రంథంలో వాక్యం ఈ విధంగా తెలియపరుస్తుంది. 74వ కీర్తన 12వ వచనం. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు, దేశంలో మహారక్షణ కలగజేయువాడు ఆయనే. కాబట్టి పురాతన కాలం నుంచి, సృష్టి ఆరంభం నుంచి ప్రభువు మనకు రాజు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సమస్తమును పరిపాలిస్తున్నటువంటి నిత్య రాజు ఆయన. ఆయన రాజ్యములకు అంతం లేదు. ఆయనే ఆది అంతము, ఆల్ఫా ఒమేగా. ఆరంభము నుంచి, సృష్టి ఆరంభం నుంచి సృష్టి అంతం వరకు ఎవరు పరిపాలిస్తారంటే ప్రభు అయిన యేసే పరిపాలకుడు. హల్లెలూయా. ఈ మధ్యలో వచ్చే రాజులు మధ్యలో వస్తారు, మధ్యలో పోతారు, కానీ ఆయన నిత్యం పరిపాలించేవారు. ఆయన మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, దేశములో మహారక్షణ కలగజేయువాడను నేను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మహారక్షణ నేను మీకు కలగజేస్తాను. నా అద్భుతమైన కాపుదలను నేను నీకు చూపిస్తాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఆయన కనపరుస్తాడు చూడండి. 140వ కీర్తన 7వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది. ప్రభు అయిన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. కాబట్టి ప్రభు అయిన యెహోవా నా రక్షణ దుర్గము గనుక యుద్ధ సమయంలో ఆయన నా తలను కాయువాడు, నా తలను కాపాడేవాడు, నా తలను రక్షించేవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి యుద్ధ దినములో యుద్ధ సమాచారాలు,
యుద్ధమును గూర్చినటువంటి విషయాలు మీరు వింటుండగా, యుద్ధ దినమున నీ తలను కాయువాడు ఒకడున్నాడని మనం మర్చిపోకూడదు. ఆయన నీ తలను కాయువాడు. హల్లెలూయా. ఎప్పుడు ఆయన మన తలను కాస్తాడు, ఎప్పుడు మనల్ని కాపాడుతాడు, అది మనం ఎరగాలి. దేవుడు నేను ఎలా ఉన్నానని కాచి కాపాడతాడు. నేను ఏమి చేస్తున్నా దేవుడు నన్ను కాపాడతాడు. నాకు దేవునితో గడిపే సమయం లేకపోయినా, నేను ప్రార్థించకపోయినా, నేను వాక్యం ధ్యానించకపోయినా, మా కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేకపోయినా, దేవుడు మా ఇంటిని కాపాడుతాను అని ఆయన మరి ఇన్సూరెన్స్ చేసుకున్నాను దేవుని దగ్గర. కాబట్టి నేను ఇన్సూరెన్స్ చేసుకున్నాను కాబట్టి దేవుడు నన్ను కాపాడి తీరాల్సిందే అంటే, ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఏం చేస్తాయి, మనకు యాక్సిడెంట్ అయిన తర్వాతనే డబ్బులు ఇస్తాయి. లేకపోతే మనము మరణించిన తర్వాత డబ్బులు ఇస్తాయి. దేవుడు నిన్ను కాపాడాలంటే ఎవరిని దేవుడు కాపాడతాడు? దేవుని వాక్యంలో మనము చదువుదాం. 85వ కీర్తన 85వ కీర్తన 9వ వచనం 9వ వచనాన్ని మనం చదువుదాం. మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉందట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనకు భయపడే వారికి, ఆయనందు భయభక్తులు కలిగిన వారికి, దేవునికి లోబడే వారికి, దేవుని వాక్యానుసారంగా జీవించే వారికి, ఏ కుటుంబంలో అయితే ప్రార్థన, ఏ కుటుంబంలో అయితే దేవుని స్తుతి, ఏ కుటుంబం అయితే ప్రభు వాక్యానుసారంగా వారి జీవితాలు ప్రతిదినం సరి చేసుకొని జీవిస్తూ ఉంటారో, దేవుడు అంటున్నాడు, అట్టి భయము కలిగిన వారికి, నాకు భయపడే వారికి నా రక్షణ సమీపం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మహారక్షణ ఆయన కలగజేస్తానని చెప్తున్నాడు. ఎవరికి మహారక్షణ కలుగుతుందంటే, నాకు ప్రార్థన చేయడానికే సమయం లేదు అని మనం ఉదయం లేచినప్పటి నుంచి బిజీగా పరిగెడుతూ ఉంటే, దినమంతా మన సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటే, ఉదయం లేచినప్పటి నుంచి మన టీవీలో వ్యర్థమైన కార్యక్రమాలు మనము చూస్తూ ఉంటే, లోక సంబంధమైన విషయాల్లోనే మనము మన సమయం అంతా వృధా చేస్తూ ఉంటే, దేవుడు నేను నీకు రక్షణ ఇస్తాను, నేను రక్షించేవాడను నేనే అని మనకు వాగ్దానం చేయలేదు ఆయన. ఏ ఇంటిలో దేవుని యందు భయము కలిగి ఉంటారో ఆ ఇంటిలో ప్రభు ఉంటాడు. హల్లెలూయా. ఏ ఇంటిలో ఆయనందు భయము భక్తి కలిగిన వారు ఉంటారో ఆ ఇంటిలో దేవుని కాపుదలను ఆయన ఉంచుతాడు. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరి మొన్న హాలీవుడ్ ప్రాంతంలో ఆ భయంకరమైనటువంటి అగ్ని ఆ ప్రాంతం అంతటిని దహించి వేసింది. మరి వాళ్ళు దేవునికి ఒక ఓటు కూడా వేయకుండా, మరి దేవుడు మాకు అక్కర్లేదు అని ప్రకటించిన కొన్ని దినాల్లోనే ఆ భయంకరమైనటువంటి అగ్ని ఆ హాలీవుడ్ ప్రాంతం అంతటిని దహించి వేసినప్పుడు, చుట్టూ ఇల్లులు కాలిపోయినా ఒక ఇల్లు మటుకు కాలిపోలేదట. అందరికీ ఆ ఫోటోస్ మరి ప్రపంచమంతా స్ప్రెడ్ అయినాయి. మరి ఆ ఇల్లు ఎవరిది? ఆ ఇల్లు మట్టికే ఎందుకు కాలిపోలేదంటే, అది ఒక క్రైస్తవుని ఇల్లు అని ఆ ఇంట్లో నివసిస్తున్నటువంటి వ్యక్తి సాక్ష్యం చెప్తున్నాడు. హల్లెలూయా. వారి ఇంటి చుట్టూ ముందు వెనక అంతా కూడా కాలిపోయినా వాళ్ళ ఇంటిలో ఛాయలకు ఆ అగ్ని రాలేదు. ఆ అగ్ని రాకుండా ఆ ఇంటిని కాల్చకుండా అట్లా దేవుడు కాపాడాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు ఎల్లప్పుడూ ఆయన బిడ్డలను కాపాడడానికి శక్తిమంతుడు. ప్రతి పరిస్థితిలో నీకు, నీ కుటుంబానికి ఏ హాని కలగకుండా రక్షించువాడు ఆయన. కానీ మనము ఏం చేయాలి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని రక్షణ ఎవరికి సమీపము? ఆయనకు భయపడు వారికి. భయం లేకుండా పాపం చేసేవారికి కాదు. భయం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడికి సమయం ఇవ్వడానికి కూడా మాకు అసలుకి సమయం లేదు అనే వాళ్ళకి కాదు. ఎల్లప్పుడూ భయం కలిగి ప్రభువు నన్ను చూస్తున్నాడు,
ప్రభువు నాకు రక్షకుడు, ఆయన అనునిత్యము నా వెంట ఉన్నాడని ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచి ప్రార్థిస్తూ, ఏ కుటుంబంలో అయితే ప్రార్థన, ఏ వ్యక్తి అయితే ప్రార్థించే వ్యక్తిగా ఉంటాడో అట్టి కుటుంబాల్ని, అట్టి వ్యక్తులని ప్రభువు రక్షిస్తాడు నిశ్చయంగా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము మరి 20-21 వచనాలు మనం చదివితే దేవుని వాక్యం చెప్తుంది, ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినం రాక మునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తంగాను మారును. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇటువంటి భయంకరమైన దినాల్లో, అపాయకరమైన దినాల్లో దేవుని రాకడకు ముందు, ప్రభువు రాకకు ముందు ఇవన్నీ జరుగుతాయి అంటున్నాడు. ఈ పరిస్థితుల్లో ఎవరిని దేవుడు రక్షిస్తాడంటే, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేసేవాడు ఎక్కడుంటాడో, ఎల్లప్పుడూ యేసయ్యా 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 అంటూ దేవుని మట్టుకే జ్ఞాపకం చేసుకుంటూ ఏ పనిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా వారి కుటుంబం ఎప్పుడు ప్రభువు నామమున ప్రార్థించేవారిగా ఉంటారు. దేవుడు నిశ్చయముగా యుద్ధ సమాచారాలు వింటున్నటువంటి సమయంలో, యుద్ధము జరుగుతున్న సమయంలో కూడా వారిని కలవరపడకుండా కాపాడతాడు, కలవరపడకుండా రక్షిస్తాడు. మరి మన ఇంట్లో ప్రార్థన ఉందా? మన ఇంట్లో దేవుని గురించి మాట్లాడుకుంటున్నామా? మన ఇంట్లో దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? మన ఇంట్లో 24 గంటలు ఏమి మోగుతున్నాయి? 24 గంటలు దేని గురించి మనం ఆలోచిస్తున్నాం? మనం దేనికి స్థానం ఇస్తామో అది మనకు తోడుగా ఉంటుంది. దేవునికి మనం స్థానం ఇస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దుష్టునికి మనం స్థానం ఇస్తే దుష్టుడు మనకు తోడుగా ఉంటాడు. ఎవరి తోడు మనకు కావాలి? మనకు దేవుని తోడు కావాలని దుష్టుని తోడు లేదా దుష్టుని వెంట మనం తిరుగుతూ ఉన్నప్పుడు దేవుని కంచె మనకు ఎలా దొరుకుతుంది? దేవుని కాపుదల మన కుటుంబానికి దేవుడు ఎప్పుడు ఇస్తాడు? దేవుని కాపుదల మనకు కావాలి అంటే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలంట. హల్లెలూయా. ఈ అంచె దినాల్లో మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం నడుస్తూ ఉన్నాం. అపాయకరమైన దినాలు, పలు విధాలుగా మరి అపాయం పొంచి ఉన్న దినాల్లో మనం ఉన్నాం. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. మరి మంచిగా మనతో మాట్లాడుతున్న వ్యక్తులే మరి అపాయంలో ఇరుక్కోవడం, యాక్సిడెంట్లు, వ్యాధులు, కుటుంబ సమస్యలు, పలు విధాల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దేవుడు అంటున్నాడు, నా రక్షణ నా యందు భయపడు వారికి నేను ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. మనము ఎంత సంపాదిస్తున్నాము, ఎంత లగ్జరీగా మనం జీవిస్తున్నాము, లేకపోతే ఇంకేదైనా మనం ఏది కూడా మనల్ని రక్షించలేవు. మనం రక్షించగలిగేది ప్రభువైన యేసు మాత్రమే. ప్రభువైన యేసు మాత్రమే. ఆ యేసు నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని దేవుడు రక్షిస్తాడంట. వాళ్ళు కలవరపడరు. యుద్ధ సమాచారాలు వింటూ ఉంటారు, యుద్ధముల గురించి తెలుసుకుంటుంటారు, వ్యాధుల గురించి, మరి సమస్యల గురించి, మరి ఎదుర్కొంటున్నటువంటి రకరకాల పరిస్థితుల గురించి వింటూ ఉంటారు. కానీ కలవరపడదు. ఎందుకని? ప్రభు వారికి తోడు, ప్రభు ఆ ఇంటికి కాపుదల. హల్లెలూయా. నీ ఇంటికి రక్షకుడు కాపుదలగా ఉన్నాడా? ఆయన నీతో కూడా నివసిస్తున్నాడా? నీ గృహంలో ఆయన నివసించు రీతిగా నీ ఇంటిలోనికి ఆయన ఆహ్వానించుకున్నావా? నీ ఇంటిలో ప్రభువు గురించిన స్తుతి ఉందా? ప్రభువు గురించిన ఆరాధన ఉందా? హృదయపూర్వకమైన స్తుతి, హృదయ అంతరంగములో నుంచి ప్రార్థన. ప్రభువా, నన్ను, నా ఇంటిని కాపాడినైనా, నా కుటుంబ సభ్యులను రక్షించు మా తండ్రి అంటూ నువ్వు అనునిత్యం ప్రార్థిస్తున్నావా? దేవుడు అట్టి భయము కలిగిన వారికి తన రక్షణను సమీపంగా ఉంచుతాడంట. కాబట్టి దేశ పరిస్థితులు దినదినము కఠినతరంగా మారుతున్నాయి, ఇబ్బందికరంగా మారుతున్నాయి.
ఇకనైనా మనం ఏం చేయాలి? కళ్ళు తెరుచుకోవాలి. ఇక మీదటైనా ఇంకా దేవుడు మనకు జీవం ఇచ్చి ఉన్నాడంటే ఇకనైనా మనం కళ్ళు తెరుచుకోండి. ఇకనైనా నన్ను వెంబడించండి. ఇప్పటి వరకు నాకు అవకాశం లేదు, ఇకనైనా అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. మన అలవాట్లు, మన లోకానుసారమైన పద్ధతులు తీసి పక్కన పెట్టండి. ప్రభువుకు లోబడదాం. ప్రభువు యందు భయము కలిగి జీవిద్దాం. హల్లెలూయా. మనము యుద్ధముల గురించి భయము కలిగి జీవించమని దేవుడు చెప్పలేదు. యుద్ధ సమాచారాలు వింటూ వనకండి అని దేవుడు చెప్పడం లేదు. లేదా వస్తున్న తెగుళ్ళను గూర్చో, వస్తున్నటువంటి సమస్యల గూర్చో భయము కలిగి మీరు ఉండండి అని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చెప్పలేదు. కలవరపడకుండా ఉండండి అన్నాడు. ఆమేన్. ఇవన్నీ మీరు విన్నప్పుడు మనం ఏం చేయాలంటే కలవరపడకూడదు. హల్లెలూయా. దేవుని బిడ్డలకి ఈ యొక్క వార్తలన్నీ విన్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఇంకా భుజం తట్టుకోవాలి సంతోషంగా. హల్లెలూయా. ఎందుకని? చూడండి, ఆ మాట కూడా మనం చదువుదాం. లూకా సువార్త 21వ అధ్యాయం. ధైర్యంగా మనం భుజం తట్టుకోవాలంట ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు. లూకా సువార్త 21వ అధ్యాయం 28వ వచనం మనం చదువుదాం. 21, 28 వాక్యం చెప్తుంది, ఇవి జరుగున ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని తల పైకెత్తుకోనండి, మీ విడుదల సమీపిస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోండి, యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధ సమాచారం 24 గంటలు న్యూస్ కవరేజ్ అంతా కూడా ఇప్పుడు యుద్ధం గురించే. ఏ ఛానల్ పెట్టినా ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా అదే వినాలి. ఇంతకాలం మనకు టీవీ పెడితే రకరకాల సినిమాల గురించి స్టోరీలు, ఆ సినిమా రేటింగ్ ఏంది, దీని రేటింగ్ ఏంది, లేకపోతే వాడు చేసిన పనికిమాలిన పని, వీడు చేసినటువంటి వ్యర్థమైన పని, ఇవన్నీ కూడా వార్తలు. ఇప్పుడు ఏమైంది? ఒకటే స్కోప్, మొత్తం యుద్ధం గురించే. నువ్వు ఏ ఛానల్ పెట్టి ఏమన్నా చూస్తామన్నా యుద్ధం గురించిన వార్తలు వినిపిస్తున్నాయి. ఆఖరికి ఐపీఎల్ మ్యాచ్లు కూడా ఆగిపోయినాయి, యుద్ధం జరుగుతుంది. బ్యూటీ కాంటెస్ట్ జరగబోతుందంట హైదరాబాద్లో, దాన్ని కూడా ఆపేయబోతున్నారు. కాబట్టి ఈ దేని గురించి చూసినా కూడా ఏమి యుద్ధ సమాచారాలు. ఏమైపోద్దో దేవుడు అంటున్నాడు, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మీరేం చేయాలా? ధైర్యం. ఎవరికి వస్తుంది ఆ ధైర్యం? దేవుని యందు భయం కలిగిన వాడికి ఆ ధైర్యం ఉంటుంది, గట్స్ ఉంటాయి. హల్లెలూయా. నేను దేవునికి భయపడుతున్నాను, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నా రక్షకుడు, ఆయన యందు నేను నా కుటుంబం భయభక్తి కలిగి ఉన్నాం గనక మేము ఆ రక్షణను అనుభవిస్తామనే గట్స్ ఉంటాయి, ధైర్యం ఉంటుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇవి జరిగినప్పుడు ధైర్యముగా తలెత్తుకుంటాడంట దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. ఎందుకని? నాకు విడుదల కలగబోతుంది, నేను నా కుటుంబం విడుదల పొందుకోబోతున్నాం, రక్షణ పొందుకోబోతున్నాం, దేవుని కృపలో మేము ఆనందించబోతున్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ సమాచారాలన్నీ కూడా మన విడుదల కొరకు. ప్రభువు రాబోతున్నాడు, త్వరలో రాబోతున్నాడు. ఆయన మనందరినీ కూడా తన రాజ్యానికి తీసుకుపోతాడు. హల్లెలూయా. మేఘాల మీద ఆయన వస్తాడంట. క్షణములో మనల్ని ఆయన తన ఎద్దకు చేర్చుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఈ భూమి మీద మనము ఎంత దాచిపెట్టుకున్నా, ఏం చేసినా అవేమి కూడా మనకు మిగలవు. మనకు మిగిలేది ఒకటి, మన ఆత్మ. ఆ ఆత్మ దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే పరలోక రాజ్యానికి, లేకపోతే విడవబడుతుంది. స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ యుద్ధ సమాచారాలు వినేటప్పుడు దాని గురించి భయపడడం ఆపండి. దేవుని యందు భయం కలిగి మనం జీవిద్దాం, దేవునికి ఇంకా లోబడదాం. మనము మన కుటుంబాలను మనం సరి చేసుకుందాం. ప్రభువు లోబడే కుటుంబంలో కుటుంబ ప్రార్థనలు ప్రారంభించండి. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయండి, దేవుని వాక్యానికి సమయం ఇవ్వండి, ప్రభువు మీద ఆధారపడడం నేర్చుకోండి. ఇవన్నీ కూడా మనము ఆచరిస్తున్నప్పుడు ఎట్లా ఆచారంలాగా కాదు, నిజమైన దేవుని భయముతో, దేవునికి లోబడి మనం ఇవి చేస్తున్నప్పుడు దేవుని రక్షణ మనకు సమీపం. దేవుడు మనకు మన కుటుంబానికి తోడుగా ఉంటాడు. హల్లెలూయా. మనల్ని విడిచిపెట్టడు, అన్ని సమయాల్లో మనల్ని కాచి కాపాడతాడు, మనల్ని ఆశీర్వదించి నిశ్చయంగా గణపరుస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగోనైనా మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటూ ఉంటారు, కానీ కలవరపడాల్సిన అవసరం లేదు అని సెలవిచ్చారయ్యా. అవును తండ్రి, నైనా లోకమంతా కలవరపడుతున్నటువంటి ఈ సమయంలో, భయపడుతున్నటువంటి ఈ సమయంలో మేము దేవునికి భయపడు వారిగా ఉండాలి, దేవునికి లోబడు వారిగా ఉండాలి, ప్రభువుని ఘనపరిచే జీవితాలు మాకుండాలి. ఎప్పుడైతే అట్టి జీవితాలు మాకుంటుందో నిశ్చయముగా మీరు మీ యందు భయము కలిగిన వారికి రక్షణను అనుగ్రహించేవారు, మీకు ప్రార్థించే వారికి మీ యొక్క కాపుదలను ఇచ్చే దేవుడైనందుకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఇకనైనా మా జీవితాలు మార్చుకునేందుకు మాకు సహాయం చేయి. ఇకనైనా ప్రభువునందు భయము భక్తి కలిగి జీవించడం మాకు కృప చూపించు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి ప్రవచనము నెరవేరుతూ ఉండగా ప్రభువైన యేసు త్వరలో రాబోతున్నాడని ఇకనైనా గ్రహించి నైనా నీ యందు భయము భక్తి కలిగి జీవించడం మాకు నేర్పించండి తండ్రి. ఆ భయభక్తుల ద్వారా నైనా నీ కాపుదల మేము అనుభవించేందుకు సహాయం చేయమని మరి మీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటాం యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.